సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా అందరికీ మహాశివరాత్రి మహాశివరాత్రి అంటే ఏమిటి, ఈ రోజున పాటించాల్సిన ముఖ్యమైన 3 అంశాలు ఏంటి, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ హిందూ సాంప్రదాయం పండుగలన్నీ తిథులతోనూ నక్షత్రాలతోనూ ముడిపడి ఉంటాయి. కొన్ని పండుగలకు తిథులు, మరికొన్ని పండుగలకు నక్షత్రాలు ప్రధానం అవుతాయి. ఈ పద్ధతిలో ప్రతి నెల చాంద్రమాసము ప్రకారం కృష్ణపక్షమిలో ప్రదోష వ్యాప్తి గల చతుర్దశి తిథిని మాస శివరాత్రి అంటారు. ఇది శైవులకు ఉపవాస వ్రతలకు ముఖ్యమైనదిగా భావించి శివుణ్ణి కొలుస్తారు. సూర్యాస్తమ సమయమునకు పరమందు 6 గడియలను ప్రదోషకాలం అంటారు. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజును మహాశివరాత్రిగా పరిగణించబడునని ధర్మసింధువు వంటి శాస్త్ర గ్రంథాలు తెలుపుతున్నాయి. అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయం. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి. అన్ని పండుగలు పగటిపూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాం. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదినం కాలం. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనస్సును దైవ చింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా జాగరణతో మేల్కొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది. ఇది హిందువులకు, ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్య ప్రధానమైన రోజు. మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా జరుపుకొని శివుణ్ణి కొలిచి తరిస్తారు. మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు 3 ఉన్నాయి. అందులో 1 ఉపవాసం ఉండటం, 2 రాత్రి జాగరణ చేయడం, 3 శివనామస్మరణతో అభిషేకాలు చేయడం. శివుడు లింగోద్భవమూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ ఉంది. ఒకానొక రోజు బ్రహ్మ, విష్ణువుల మధ్య మాట పెరిగి వారిరువులో ఎవరు గొప్పో అని తేల్చుకోవాలనుకున్నారు. వారికి ఆ విషయంలో సయోగ్యత పొందగా వాదన తారాస్థాయికి చేరింది. ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు. ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తిథి రోజు ఇద్దరికి మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు. బ్రహ్మ, విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగ అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్ళాడు. మరోవైపు బ్రహ్మ తన హంస వాహనమెక్కి ఆకాశమంతా తిరగడం ప్రారంభించాడు.
ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు చివర ఏదో అని తెలియక వెతుకుతూ అలసిపోయారు. చివరికి ఇక లాభం లేదనుకొని ఇద్దరు కలిసి శివుని వద్దకు చేరుకొని, మేము నీ శక్తిని తేర్చుకోలేకపోతున్నాము అని అడగగానే శివుడు చిరునవ్వు నవ్వి, మీలో ఎవరు గొప్ప అనే పోటీతో వాదోపవాదనతో ఉన్నదాన్ని గమనించి, మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజ రూపంతో వివరించి చెబుతాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు. ఆ రోజే మహాశివరాత్రి అయినదని పురాణ కథనం. శివరాత్రి నాడు చేయవలసిన శాస్త్ర విధులు. మహాశివరాత్రి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరుచుకొని శుచిగా తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి. పూజ గదిలో ముగ్గులు వేసుకొని రకరకాల పూలతో అలంకరించుకోవాలి. ఆకారంలో ఉన్న శివుని శుద్ధ జలంతో, ఆవు పాలతో, పంచామృతంతో, వివిధ పూజా ద్రవ్యాలతో, పుష్పాలతో అభిషేకించుకొని, ముఖ్యంగా మారేడు దళలను, బిల్వపత్రాలను, తుమ్మి పూలను, గోగు పూలను, తెల్లని పచ్చని పూలతో శివనామాలను కానీ పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ అని స్మరిస్తూ పూజించాలి. తాంబూలం, చిలగడ దుంప, రత్నపురి గడ్డ అంటారు. అరటి పండు, జామ పండ్లు, ఖర్జూర పండును సమర్పించి పూజ చేస్తున్న సమయంలో నిష్ఠతో శివ అష్టోత్తరం పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. ప్రాతకాలం నుండి ఉదయం 9 గంటలలోపు అభిషేకాలు చేసే పూజకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి. మరణం చేసే వారిని కాపాడేది మంత్రం అంటారు కాబట్టి పరమేశ్వరుణ్ణి మనసులో నిరంతరం మననం చేసుకోవడం వలన అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం. ఈ సమయంలో గనక శివుణ్ణి అభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అభిషేక ప్రియుడు. స్వామికి భక్తితో నీళ్లతో అభిషేకం చేసిన చాలు తమ భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు. అందుకే శివుణ్ణి బోలాశంకరుడు అని పేరు. భగవత్ పూజకు భక్తి ప్రధానం అని అర్థం చేసుకోవాలి. సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివనామాలను, శివపురాణం మొదలగునవి చదువుకుంటే విశేష శుభ ఫలితాలు పొందుతారు. మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలవాడు. అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షించుకుంటుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలను తీరుస్తూ రక్షించుకుంటాడు. ఈ మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నివేదన చూపించి ఉపవాసం చేసిన వారు తినే కంటే ముందు ఆవుకు బియ్యం, తోటకూర, బెల్లం కలిపి తినిపించి గోమాతకు 3 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పేదవారికి అంటే ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయాలి. పశుపక్షాదులకు కూడా ఏదైనా అవి తినే ఆహార పదార్థాలు మరియు త్రాగడానికి నీటిని వాటికి ఏర్పాటు చేయాలి.
పూర్తి చేసిన తర్వాతనే తన ఉపవాస దీక్ష విరమణ గావించాలి. ఈ పద్ధతులలో చేస్తే ఎంతో పుణ్యప్రదంతో పాటు సమస్త గ్రహదోష నివారణ కలిగి దైవానుగ్రహం పొందుతారు. ముఖ్యంగా మనకు ఉన్న ఆకలి సాటి వారికి కూడా ఉందని గ్రహించి భగవంతుని అనుగ్రహం వలన మనకు కలిగిన దానిలో మనకున్న సంపదలో లోక కళ్యాణార్థం మన వంతుగా కర్తవ్య బాధ్యతను చేపడితే ఆ భగవంతుడు మన దాన ధర్మ బుద్ధికి మెచ్చి కోరిన కోరికలు తీర్చి అన్ని విధాల రక్షణగా తోడుగా నీడగా నిలుస్తాడు. సాక్షాత్తు ఆ పరమశివుడు తన భక్తుల బాధలను స్వీకరించడానికి భిక్షాటన చేస్తూ వారు చేసే దానాలను ఏ రూపంలోనైనా వచ్చి భిక్ష తీసుకొని దానం చేసిన వారిని అనుగ్రహిస్తాడు. ఈ సూక్ష్మ పరమార్థమైన విషయాన్ని గ్రహిస్తే దైవాంశ సంభూతులమవుతాము. దాన ధర్మాలు చేస్తే తిరిగి మనకు చెలిమిలో నీరును తోడితే తిరిగి కొత్త నీరు ఏ విధంగా పుట్టుక వస్తుందో అదేవిధంగా మన దాన ధర్మం పుణ్యఫలం మనకు మన కుటుంబ సభ్యులకు ఎంతో రకంగా లభిస్తుంది. ముఖ్యంగా మీ ప్రాంతాలలో శివాలయాల్లో ఏ రోజు మహాశివరాత్రి పర్వదిన వేడుకలు చేస్తారో ఆ రోజే ఆయా ప్రాంతాల ఆచారాల ప్రకారం శివరాత్రి జరుపుకోవడం ఉత్తమం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో శ్రీరామనవమిని భద్రాచల దేవాలయంలో ఏ రోజున నిర్వహిస్తారో అదే రోజు రాష్ట్రమంతటా శ్రీరామనవమి వేడుకలు చేసుకోవడం, అలాగే మహాశివరాత్రి విషయంలో శ్రీశైలంలో ఏ రోజు నిర్వహిస్తారో ఆ రోజే ప్రజలందరూ మహాశివరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం అనేది తరతరాలుగా సాంప్రదాయంగా వస్తున్న ఆచారం. కాబట్టి ఇది గమనించి వ్యవహరించుకోవడం ఉత్తమం. భగవంతునికి భక్తి ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పరిసర ప్రాంత శివాలయాలను అనుసరించడం సర్వోత్తమం. ఓం నమః శివాయ. చూసారు కదండి, ఇది ఈరోజు మహాశివరాత్రి కార్యక్రమంలో మహాశివరాత్రి గురించి చెప్పుకున్నాం కదా. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.